నమస్కారం మిత్రులారా, మంత్రతత్వం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది పురుష సూక్తం. ఆధునిక సమాజానికి వేదం చూపిన ఏకత్వ మార్గం. మనిషి ఇంత అభివృద్ధి చెందాడు, కానీ ఎందుకు ఇంకా ఒంటరిగా అనిపిస్తుంది? ఎందుకు సమాజం విభజనలతో నిండిపోయింది? వేల సంవత్సరాల క్రితం వేదాలలో వచ్చిన ఒక సూక్తం ఈ ఆధునిక సమస్యలకు సమాధానం చెప్పిందంటే నమ్మగలరా? సహస్రశీర్ష పురుషాః. వేల తలలు, వేల కళ్ళు, వేల పాదాలతో ఉన్న ఆ పురుషుడు ఎవరు? అది దేవుడి రూపమా, లేక మొత్తం మానవ సమాజానికే ఒక ప్రతీకమా? ఈరోజు మనం తెలుసుకోబోతున్నది పురుష సూక్తం ఎలా ఒక ఆదర్శ సమాజానికి మార్గదర్శకంగా నిలిచిందో. సహస్రశీర్ష, వేల తలల పురుషుడు. పురుష సూక్తం ప్రారంభమవుతుంది సహస్రశీర్ష పురుషాః సహస్రాక్షః సహస్రపాత్. అంటే ఆ పురుషుడికి వేల తలలు ఉన్నాయి, వేల కళ్ళు ఉన్నాయి, వేల పాదాలు ఉన్నాయి. ఇది నిజంగా ఒక భౌతిక రూపం కాదు, ఇది ఒక గొప్ప తాత్విక సందేశం. ప్రపంచంలోని ప్రతి మనిషి, ప్రతి జీవి, ప్రతి ఆలోచన ఆ మహాపురుషుని భాగమే అని వేదం చెబుతుంది. ఈరోజు మనం నెట్వర్క్స్ అనే పదం వాడుతున్నాం. ఇంటర్నెట్తో ప్రపంచం మొత్తం కలిసిపోయిందని భావిస్తున్నాం. కానీ వేదాలు వేల సంవత్సరాల క్రితమే చెప్పాయి, మనం అందరం ఒకే చైతన్యానికి చెందిన కణాలు అని. మనిషి ఒంటరిగా అనిపించుకోవడం ఎప్పుడు మొదలవుతుంది? తాను సమాజం నుంచి వేరే అని భావించినప్పుడు. ఒక కణం శరీరంతో సంబంధం కోల్పోతే అది బలహీనమవుతుంది. అలాగే మనిషి కూడా సమిష్టి భావన కోల్పోతే ఆత్మలో ఖాళీ పెరుగుతుంది. సమాజం అనే శరీరం పురుష సూక్తంలో ఒక గొప్ప ప్రతీక ఉంది. బ్రాహ్మణుడు ముఖం నుంచి, క్షత్రియుడు భుజాల నుంచి, వైశ్యుడు తొడల నుంచి, శూద్రుడు పాదాల నుంచి పుట్టారని చెప్పబడింది. చాలామంది దీన్ని ఒక సామాజిక విధంగా అర్థం చేసుకున్నారు, కానీ వేదంలోని అసలు భావం అది కాదు. మన శరీరంలో మెదడు ముఖ్యమని చెప్పి పాదాలను తక్కువగా చూస్తామా? భుజాలు లేకపోతే రక్షణే లేదు, కడుపు లేకపోతే పోషణ లేదు, పాదాలు లేకపోతే కదలికే లేదు. అలాగే సమాజంలో కూడా జ్ఞానం ఇచ్చేవారు, రక్షించేవారు, వ్యాపారం ద్వారా పోషణ ఇచ్చేవారు, కష్టపడి నిర్మాణం చేసేవారు అందరూ సమానంగా అవసరమైన వారే. ఒక భాగాన్ని మాత్రమే గొప్పగా చూసి మిగతా వారిని తక్కువ చేసి చూస్తే ఆ సమాజం అనారోగ్యానికి గురవుతుంది. ఈరోజు ప్రపంచంలో అదే జరుగుతుంది. ధనం ఉన్నవారిని మాత్రమే గౌరవించడం, కష్టపడే చేతులను చిన్నచూపు చూడడం, ప్రకృతిని దోచుకోవడం, ఇవి సమాజ శరీరాన్ని బలహీనపరుస్తున్నాయి. యజ్ఞం అంటే తీసుకోవడం కాదు, తిరిగి ఇవ్వడం. పురుష సూక్తంలో యజ్ఞం అనే భావన చాలా ముఖ్యమైనది. యజ్ఞం అంటే కేవలం అగ్నిలో నెయ్యి వేయడం కాదు, మనకు ఇచ్చిన దానికి తిరిగి సమాజానికి సమర్పించడం. ప్రకృతి మనకు గాలి ఇస్తుంది, నీరు ఇస్తుంది, ఆహారం ఇస్తుంది, కానీ మనిషి ఏం చేస్తున్నాడు? తీసుకుంటున్నాడు, కానీ తిరిగి ఇవ్వడం మర్చిపోయాడు. అందుకే పర్యావరణ సంక్షోభం వచ్చింది, సామాజిక అసమానతలు పెరిగాయి, మానసిక ఆందోళనలు ఎక్కువయ్యాయి. వేదం చెబుతుంది, సమర్పణ లేకుండా జీవితం అసంపూర్ణం. ఒక కుటుంబంలో ప్రతి ఒక్కరూ తమ వంతు ప్రేమ, బాధ్యత పంచుకుంటేనే శాంతి ఉంటుంది. అలాగే సమాజం కూడా పరస్పర యజ్ఞ భావనతో నడవాలి. ఇతరులకు ఉపయోగపడుతున్నాననే భావన మనసుకు గొప్ప శాంతినిస్తుంది. మన వాళ్ళు, మీ వాళ్ళు అనే భ్రమ ఈరోజు ప్రపంచం విభజనలతో నిండిపోయింది. మతం, జాతి, భాష, దేశం, ప్రతి విషయం మనిషిని మరో మనిషి నుంచి దూరం చేస్తుంది. కానీ పురుష సూక్తం ఒక గొప్ప సత్యాన్ని చెబుతోంది. మనమంతా ఒకే మహాపురుషుని అవయవాలు అయితే ఇంకెవరు పరాయి. ఒక చేతి మీద కోపంతో మరో చెయ్యి దానిని గాయపరుచుకుంటే నష్టపోయేది మొత్తం శరీరమే. అలాగే ద్వేషం కూడా చివరికి మొత్తం సమాజాన్నే దెబ్బతీస్తుంది. పురుష సూక్తం మనకు నేర్పేది భిన్నత్వానికి భయపడవద్దు, దానిని సమిష్టి సౌందర్యంగా చూడండి. ఆధునిక ప్రపంచానికి వేదం ఇచ్చిన మార్గం అయితే ఈ సూక్తాన్ని మన జీవితంలో ఎలా ఉపయోగించాలి? మొదట మీ పాత్రను గుర్తించండి. మీరు జ్ఞానం పంచేవారా, రక్షించేవారా, సృష్టించేవారా, సేవ చేసేవారా? ఏ పాత్ర అయినా చిన్నది కాదు. రెండవది, మీ పని కేవలం మీకోసం కాదు, సమాజ శ్రేయస్సు కోసం చేస్తున్నానని భావించండి. మూడవది, ప్రతి మనిషిలో అదే దివ్య చైతన్యాన్ని చూడడానికి ప్రయత్నించండి. టెక్నాలజీ మనల్ని కలుపుతుంది, కానీ వేదజ్ఞానం మన హృదయాలను కలుపుతుంది. ఈ రెండూ కలిసి పనిచేస్తేనే భవిష్యత్తులో నిజమైన శాంతి సాధ్యమవుతుంది. పురుష సూక్తం కేవలం ఒక వేదమంత్రం కాదు, అది ఒక గుర్తు. మనమంతా వేర్వేరు ముఖాల్లో కనిపించిన లోపల ఒక చైతన్యానికి చెందిన వాళ్ళమని గుర్తు చేసే దివ్య దర్శనం. తరువాత మీరు ఒక పరాయవాడిని చూసినప్పుడు ఒక్కసారి ఆలోచించండి, అతడు పరాయి కాదు, అతడు కూడా అదే సహస్ర శీర్ష పురుషుని మరో ముఖం. సర్వం కల్విదం బ్రహ్మ.
ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ అదే ఒక దివ్య చైతన్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వేద రహస్యాల కోసం మంత్రతత్వం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శాంతి శాంతి శాంతి.